ఇవాళకి 7 రోజులు అయిందన్నా, 7 రోజులు అయిందా? ఇవాళకి 7వ రోజు. ఇవాళకి 7వ రోజు. జీతాలు పెంచమని చెప్పి మనం అడుగుతా ఉన్నా కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 6వ తారీఖున ఎన్నికలప్పుడు 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజన్న మాటలు ఏమిటో తెలుసా? ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నారు మాటలు. 2014 ఏప్రిల్ 6వ తారీఖున గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానంగా జీతాలు ఇస్తాము అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతటితో ఆపలేదు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఉద్యోగస్తునికి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా జీతాలు ఇస్తామని కూడా ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక ప్రజలతో మనకేం పనుంది అని చెప్పి ప్రజలకు గాలికి వదిలేశారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులతో ఓట్లు కావాలి కాబట్టి ఆ రోజు మాటలు చెప్పాడు. ఈ రోజు పని అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఇవాళ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు అడుగుతా ఉన్న 43% ఫిట్మెంట్ పూర్తిగా సమంజసనీయం. దీనికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. ఇదొకటే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికి వారం రోజులు అయిపోయింది. మరో 4 రోజులు చూస్తాం. మరో 4 రోజుల తర్వాత కూడా పరిష్కారం దొరకకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా డేట్ కూడా పూర్తిగా మీకు మద్దతు ఇస్తాం. 4 రోజుల లోపల వీళ్ళు గవర్నమెంట్ ఖచ్చితంగా చర్చలు జరిపి ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 రోజులు చూస్తాం. 4 రోజుల్లో చర్చలు జరిపి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వలేకపోతే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త బంద్కు అందరం ఒక్కటై రాష్ట్ర వ్యాప్త